అయినంత త్వరగా ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయ్యే అన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ వాళ్ళకి కంట్రోల్ చేసుకోవడానికి అవ్వట్లేదేమో. ఒక సైడ్ చూసుకుంటే ఐఎన్ఎస్ విక్రాంత్, ఇంకో సైడ్ చూసుకుంటే బ్రహ్మోస్ మిసైల్, ఇంకో సైడ్ చూసుకుంటే బంకర్ బస్టర్ అగ్ని 5 బంకర్ బస్టర్, ఇంకో సైడ్ చూసుకుంటే అస్త్రా మిసైల్. సో ఇవన్నీ చూస్తే పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియకుండా మళ్ళీ జమ్మూ కాశ్మీర్ కొన్ని బాంబ్స్ అయితే ఫిక్స్ చేశారు అండర్ గ్రౌండ్లో. సో దాన్ని మన ఇంటెలిజెన్స్ సహాయంగా ఇప్పుడు సద్యానికి అయితే డిస్ట్రాయ్ చేశారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు. సో ఇప్పుడు సద్యానికి అయితే చూసుకున్నదైతే పాకిస్తాన్కి రోజు రోజుకి ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి నిద్ర రావట్లేదు. మేము ఇంకా ఈసారి ఏమైనా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయితే, లాస్ట్ టైం స్టార్ట్ అయింది జస్ట్ టీజర్ అని చెప్పొచ్చు. ఈసారి ఏమైనా స్టార్ట్ అయితే మినిమం ట్రైలర్ ఉంటుంది. దాంట్లో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ లాస్ట్ టైం ఇంకేం ఆల్మోస్ట్ కరాచీ పోర్ట్ దగ్గర ఉంది. సో ఆర్డర్స్ వచ్చింటే కరాచీ పోర్ట్ అనేది లేదు. కరాచీ పోర్ట్ ఫుల్ డిస్ట్రాయ్ చేసేసేవాళ్ళు మన ఇండియన్ నేవీ వాళ్ళు. అయితే ఏమైందంటే ఇంకేం వాళ్ళకి తెలిసింది ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గరకు వస్తుంది, సో ఇంకా కరాచీ పోర్ట్ ఉండదు అని. సో ఆ టైంకి బాబు వద్దు బాబు సీజ్ ఫైర్ చేసుకుంటామని అమెరికా వాళ్ళని కానీ మిడిల్ ఈస్ట్ వాళ్ళని కానీ వాళ్ళంతా కాంటాక్ట్ చేసి సీజ్ ఫైర్ అయితే చేసుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఎందుకు వాళ్ళకి ఇంత భయం అంటే, వాళ్ళ నేవీ చూసుకునేదైతే మన నేవీని ఒక ఎలిఫెంట్కి కంపేర్ చేసుకుంటే వాళ్ళ నేవీని ఒక చిన్న ర్యాబిట్ లేదంటే ఏదైనా నక్క ఇలా దానికి కంపేర్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి యుద్ధానికి వస్తే వాళ్ళు కనీసం రావాలి కదా యుద్ధానికి ఆపోజిట్, వాళ్ళు రారు. ఎంత భయపడ్డారంటే లాస్ట్ టైము వాళ్ళ వార్షిప్స్ని తీసుకెళ్ళి ఈ కమర్షియల్ లేదంటే పోర్ట్లో ఈ డొమెస్టిక్ షిప్స్ ఉంటాయి కదా దాని పక్కనే తీసుకెళ్ళి పెట్టారు. అంటే ఇప్పుడు మన ఇండియా ఏమైనా అటాక్ చేస్తే కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వాళ్ళ కమర్షియల్ లేదంటే డొమెస్టిక్ అంటే నార్మల్ షిప్స్ ఉంటాయి కదా దానిపైన పడాలి అలాగా చూసుకున్నారు. ఎందుకంటే అంటే ఇప్పుడు నార్మల్గా యుద్ధం రూల్స్, ఇంటర్నేషనల్ వార్ రూల్స్ ఏముంటుందంటే ఆర్మీ వాళ్ళకి మాత్రమే ఫైట్ ఉండాలి. సో నార్మల్ పీపుల్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అలా ఏమైనా మేము నార్మల్ పీపుల్స్కి నార్మల్ వార్షిప్స్ నార్మల్ షిప్స్ని కొడితే ఏమవుతుంది, రూల్స్ని బ్రేక్ చేసినట్లయితుంది. సో ఇంటర్నేషనల్లీ మా ఇండియా పైన ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. సో అప్పుడు యుద్ధం ఆపేస్తారని సో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ వార్షిప్స్ని పోర్ట్లో నార్మల్ షిప్స్ దగ్గర పెట్టుకున్నారు. అంత భయం. అండ్ కరాచీ పోర్ట్ వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన భారత్ చూసుకునేదైతే ముంబై, హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు ఈ 5 సిటీలు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఒకే ఒక కరాచీ పోర్ట్ అంత ఇంపార్టెంట్. వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ అక్కడి నుంచినే అవుతుంటుంది. సో ఆ పోర్ట్ని ఏమైనా డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళ ఎకనామీ అనేది ఇప్పుడే అందరి దగ్గర బిచ్చమెత్తుకుంటున్నారు, ఇంకా చాలా అంటే చాలా పడిపోద్ది. సో అందుకే లాస్ట్ టైం ఇంకేం కరాచీ పోర్ట్ వెళ్తుందని తెలిసిన తక్షణమే సీజ్ ఫైర్ అనేది చూసుకున్నారు. ఇంకో సైడ్ చూసుకుంటే బ్రహ్మోస్ మిసైల్ అనేది ఇన్ని రోజులు రేంజ్ అనేది 200 కిలోమీటర్స్ ఉండింది, ఇకపైన రేంజ్ అనేది 400 to 500 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ మూలంగా పాకిస్తాన్ ఎక్కడైనా కూడా మేము టార్గెట్ చేయొచ్చు. అండ్ చీనాకి కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్ అంటే చాలా వాళ్ళకి భయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ అడ్వాన్స్డ్ మిసైల్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజీగా దీన్ని డిటెక్ట్ చేయదు. ఇటు సైడ్ చీనాది కూడా చూసుకుంటే సేమ్, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ చీనా వాళ్ళ దగ్గర కూడా ఒకటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అది HQ-9 చీనా వాళ్ళు డెవలప్ చేసింది. రష్యా S-300ని కాపీ చేసి దీన్ని డెవలప్ చేశారు. సో అందుకే చీనా వాళ్ళకి కూడా ఈ మిసైల్ అంటే భయం. బ్రహ్మోస్ దాంట్లో కూడా ఇన్ని రోజులు 200 కిలోమీటర్స్ రేంజ్ ఉండింది, ఇకపైన 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అండ్ నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ అక్కడ నేవీ ఫ్యామిలీతో నేవీ వాళ్ళతో డిన్నర్ చేశారు. దాదాపు 1 డే ఫుల్, మార్నింగు మళ్ళీ ఈవినింగు నైట్ కూడా అదే ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉన్నారు. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక ఇండియా మేడ్. అది ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. నార్మల్గా 1 కిలోమీటర్ అని ఉంటారు కదా, దాంట్లో 280 మీటర్స్ దగ్గర ఉంటుంది ఐఎన్ఎస్ విక్రాంత్. సో చాలా అంటే చాలా పాకిస్తాన్ వాళ్ళకి భయం పుట్టించేది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతుంటే నేవీ ఆఫీసర్స్ చూసింటారు, ఇంకొంచెం మిస్ అయింది లేదంటే కరాచీ పోర్ట్ ఉండేది కాదని. సో అంతా భయపడతారు. సో ఓవరాల్గా న్యూస్ చూసుకునేదైతే నరేంద్ర మోదీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే మిసైల్ రేంజ్ అనేది బ్రహ్మోస్ మిసైల్ 200 to 400, 500 అయింది. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈసారి ఏమైనా పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్ కానీ లేదంటే పాకిస్తాన్ వాళ్ళు ఇలాగే చేస్తే అంటే బాంబులు పెట్టడం లేదంటే అటాక్ చేయడం, సో ఈసారి ఫుల్ టైం వార్ అనే దానికన్నా సింపుల్గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా పాకిస్తాన్ రోజు రోజుకి తన లిమిట్స్ని క్రాస్ అవుతుంది. ఒక సైడ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చుక్కలు చూపిస్తారు,
పుట్టిస్తున్నారు. ఇంకో సైడ్ భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందని పాకిస్తాన్ వాళ్ళకి తెలియదు. మంచిగా నిద్ర కూడా వాళ్ళకి పట్టట్లేదేమో, ఎందుకంటే అంత భయం మన ఇండియన్ ఆర్మీ కానీ లేదంటే ఇండియన్స్ పుట్టిస్తున్నాం. సో ఈ డెవలప్మెంట్ గురించి మీరేం చెప్తారో తప్పక మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.